సన్యాసి ఎందుకు నవ్వాడు డాక్టర్ వెంకట గోవాడ గారు దర్శకులు, మన వంగూరి చిట్టెనరాజు గారు రచనలో దర్శకులు డాక్టర్ వెంకట్ గోవాడ గారు, గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారిచే దీంట్లో నటీనటులందరూ కూడా పుండరీక కుమర్రాజు గారు, హసీనా గారు, తేజోమూర్తుల మురళి గారు, విశ్వరాజ్ కుమార్ గారు, వంశీ గారు, ఫణి కె రామకృష్ణ గారు, నరసింహులు గారు. శ్రీ వెంకట్ గోవాడ గారు 29 ఏళ్లుగా రంగస్థల సినీ రంగాలలో విశిష్టమైన నటులు, దర్శకులు, నిర్మాత. 150కి పైగా నాటకాలు, 23 సినిమాలు, 45 టీవీ సీరియల్స్లో నటించారు. 20 నాటకాలకు దర్శకత్వం వహించి అనేక అవార్డులు పొందారు. త్వరలో రజాకార్, ది డీల్ చిత్రాల్లో కనిపించనున్నారు. 2022లో ఉత్తమ ప్రధాన నటుడుగా నంది అవార్డు, ఇంకా ఎన్నో సన్మాన్ సత్కారాలు పొంది ఉన్నారు. గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్ ద్వారా వందలాది యువ కళాకారులకు శిక్షణ ఇస్తూ రంగస్థల అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తున్నారు. మరి ఈ యొక్క సన్యాసి ఎందుకు నవ్వాడు అనే ఈ నాటకానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. వారిని ఆహ్వానిస్తున్నాం. సురాసురై వందిత పాదపద్మం విద్యా వినోద విభవాంచిత దివ్యతేజం గణేశం మహేశం అనిశం భజేహం. తెల్లారు లేచి దగ్గర నుంచి ఒకటే ఒకటే మాట. ఎలాగైతే ఓ వెర్రి వేదన కంటే కన్నావు కానీ వాడికి పెళ్లి చేయి మాత్రం నన్ను సతాయించకు. వాడికి పెళ్ళే చేయనా లేకపోతే ఈ వ్యాపారమే చూసుకోనా? వాడికి పెళ్లి చేయడం కంటే ఒక తాజ్ మహల్ లాంటి హోటల్ని పెట్టి నడపడం చాలా తేలిక. ఇదిగో అసలు అసలు మన హోటల్కి ఎవడన్నా వాడి మొహం చూసి కప్పు కాఫీ తాగడానికి ఎవడన్నా వస్తున్నాడా? అటువంటిది వాడికి పెళ్లి చేయమంటావా? సర్లే. అవును, ఇంత అరుస్తున్నా వీడేడి? ఇక్కడే ఉన్నాడు. నేను ఇంత గట్టిగా అరుస్తున్నా అసలు వినపడలేదు, మేల్కొనే రాదు. రేయ్ రేయ్ లేరా తెల్లారి. నువ్వేనన్న శృంగార భరితమైన బంగారు కళ చెడగొట్టేసు. కంటావు తెల్లారింది లే. అమ్మ నిన్ను కొట్టినంత గట్టిగా నువ్వు నన్ను గట్టిగా కొట్టదు నాన్న. కొట్టాలా చీర ఎలా? అసలు పెళ్ళిడికి వచ్చినాడు కదా, అసలు తెల్లవారు గట్ల 4 గంటలకు లేవలేవు. 4 గంటలు లేస్తే పెళ్ళి అవుతుందా నాన్న? పెళ్లి సంబంధం చూడండి. వెళ్ళి అక్కడ మొహది కడుక్కొని ఈ బల్లని సత్తు వెళ్ళు. వీడెక్కడ దొరికాడండి బాబు? అమ్మ శుక్లాంబరధరం విష్ణు స్వర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ఛాయత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏమో అదే పెరిగింది. వీళ్ళలాగానే ఈ అగరత్తులు కూడా మరాయిస్తాయేమో అనుకున్నా. పర్లే బాగానే ఉంది. గజానన గజానన నమస్కారం తండ్రి. అమ్మా లచ్చిందల్లి, ఏడుకుంటలవాడా, వెంకటరమణ, గోవిందా గోవిందా. ఇవాళైనా మా హోటల్కి కొన్ని వేల మంది వచ్చేసి మా గల్లాపేట నిండా చిల్లర కాదు నోట్లో నింపితే మీకు మరో అగరత్తి ఎక్స్ట్రా వెలిగించుకుంటాను. గోవిందా 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 గోవిందా. అమ్మయ్య రామచంద్ర, పాహిమాం పాహిమాం పాహిమాం. నాన్న నీ పూజ అయిందా? అయింది నాన్న. ఇప్పుడు నా పూజ మొదలు ఈ రోజైనా నా సంగతి చూడు నాన్న. ఈ సంగతిరా అదేనా నా పెళ్లి సంగతి. చిట్టు తండ్రి, నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? రోజు చూసుకుంటానా? ఎలా ఉంటా? నాకేనన్నా నీ కొడుకు నీలా కాకుండా బాగుంటా. అబ్బా అచ్చం నాలాగానే ఉంటా. అవునా? అవునా, మొహం నీలాగే ఉంటుంది. మరి అలాంటప్పుడు నీకు ఎవరు పిల్లనిచ్చేది? మరి నీకెవరిచ్చారు నాన్న? అప్పుడు అంటే అప్పుడు మొహాలు గేహాలు చూసుకోవడం లేవు, చేతులు చూసుకుని ఇచ్చేవాడు. చేతులు బాగుంటే అన్ని బాగున్నట్టే. అప్పుడు ఇచ్చే ఈ దరిద్రంగా ఉన్న బాగుండదు. ఈ గొడవ తప్పేది. నువ్వు మీ అమ్మ ఏ గంగలో చూకండి, నాకు మాత్రం నీకు పిల్లలు ఎత్తకడం నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఏమన్నావు? నా వల్ల కాదురా. పిల్లని ఎత్తకడం నీ వల్ల కాదు, బల్ల తోడు నా వల్ల కాదు. బాబు బాబు పట్టుకోట. ఏనన్నా ఎంత బతికి సర్వర్ లాగా పనిచేయడం? నువ్వు ఏంట్రా? నువ్వెవరు? ఈ హోటల్ ఓనర్ కొడుకువి. అంటే ఈ హోటల్కి కాబోయే ఓనర్వి. అవును, ఓనర్ని నన్ను పట్టుకొని ఇప్పుడు ఈ బల్లని తోడమంటావా? చాలా తప్పు, అపచారం, దోషం. నేనే తొలుస్తా. నా పెళ్లి రామచంద్ర, పాహిమా పాహిమా పాహిమా. ఇదండి సంగతి. ఒకటే గోల, పెళ్ళి పెళ్ళి పెళ్ళి. వాడి మొహం చూసారా? వాడికి పెళ్ళయ్యే మొహమేనా? అయ్యా బాబు, మీలో ఎవరైనా కాస్త పెద్ద మనసు చేసుకొని వీడి గాక పెళ్లి చేశారా? సరే, లేకపోతే వాడి కర్మ. బాబు అమ్మ మీరు, అయ్యా బాబు, అయ్యా తలదిద్దానా మీరన్నా? బాబు మీరు నాన్న నువ్వు అంతలా అడుక్కుంటున్నా కాళ్ళు గెడ్డం పట్టుకుని బతిమాలిన ఎవరు ఉలకట్టం లేదు, పలకట్టం లేదు. మరి ఎలా నాన్న? మరి ఎలా? ఏం లేదు, మన హోటల్కి చాలా మంది కస్టమర్లు వస్తుంటారు కదా, వాళ్ళలో ఎవరన్నా పెళ్లి కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారో చూసి పిల్లల గురించి ఎంక్వైరీ చెయ్యి. ఆ తర్వాత నేను ఆ సంగతి చూసుకుంటాను. అంతే? ఇంకా నేను నీకు పిల్లలు చిన్నది ఇచ్చాం కానీ నేను అనుకుంటా. అంటే నా కష్టం తీర్చేవాడు కస్టమర్లలో ఉన్నాడు అనమాట. అందులో ఎవరికైనా పెళ్ళిడికి వచ్చిన పిల్లుంటే నానా నా పని నేను చూసుకుంటే నీ పని నువ్వు చూసుకో. కానీ మరో విషయం రే, అదే నువ్వు కనుక పెళ్లి తర్వాత నువ్వు ఎక్కడికో పోవడానికి వీలేదు. ఇక్కడే మన హోటల్లో మనం గొప్పోళ్ళం అయ్యేదాకా పని చేయాలి. అర్థమైందా? బాగా అర్థమైంది నాన్న. అంటే మన మ్యారేజ్ అయిన తర్వాత మీ ఆవిడతో ఇంటి పని వంట పని మానిపించేసి మా ఆవిడతో అన్ని చేయించుకుందాం నీ ఉద్దేశం. అంతే కదా? బాబుగారు రండి, బాబుగారు రండి. ఏం తీసుకుంటారు? ముందు కూర్చొని అవ్వయ్యా. ముందు కాకపోతే వెనక్కి కూర్చోండి. రండి. సరే రా బాబు, కూర్చోరా, కూర్చో. ఇగో బాబు రామ్మా ఇటు. ఏం తీసుకురామంటారు చెప్పండి. మంచినీళ్ళు. మంచినీళ్ళు బావా, మద్రాస్ మహిళన్నింటికి నీకెందుకురా? ఎందుకైతే నీకెందుకు? నీకు తెలుసా తెలీదా? అరే మద్రాస్ మెయిల్ ఎన్నింటికైతే నీకెందుకురా? ఇదిగో బావా, తెలిస్తే చెప్పు, లేకపోతే మద్రాస్ మహిళ కనుక్కొస్తానా? ఏమండో
నీకు మద్రాసు మేలు ఎన్నింటికో తెలుసా? తెలుసు. ఎందుకంటే అరే ఎందుకురా? ఏం లేదు, పోయి దానికి తలకాయ పెడదామని. తలకాయ పెట్టడానికే? తలకాయ పెట్టడానికి మద్రాసు మేలు ఎందుకు బాబు? మామూలు బండి సరిపోతుంది. అవునా? నిజమే. ప్యాసెంజర్ అయితే తలసాగం తెగి సగం తాయక చికాకు అయిపోతుంది కదా, మెయిల్ అయితే బెటర్గా ఉంటుందని. బాగా పచ్చడి అవుతుంది. నీకు అంత కష్టమే వచ్చి పడిందిరా? రామాయణం అంతా విని వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ రామ అండ్ సీత అని అంటాడు నీళ్ళంటూ ఒకడు. అసలు అసలు విషయం ఏంటో చెప్పు. ఏం చెప్పమంటావు బావా? ఆ అమ్మాయి పేరు గీత. చాలా అందంగా, సంపంగి వంటి నాసిక, దొండపండు లాంటి పెదాలు, మర్రి ఊడలు లాంటి జుట్టు, ఏనుగు దంతాలు లాంటి పళ్ళు, మెల్ల కళ్ళు. అసలు విషయం ఏంటో చెప్పరా? అబ్బా, ఎందుకు బావ అంత కట్టి కొట్టావు? ఆ పిల్లకి పెళ్లి చేయవలసింది ఆ మా అన్నయ్య. అన్నయ్య? పిల్లకి పెళ్ళి అయిందా? అన్నయ్య పెళ్ళి? వాడికి పెళ్లి సంబంధం చూడండి. పిల్లకంటే ఏంటి బావా? అన్నయ్య వయసు ఎంత? నాయుడు వాడే, ఓ 30 ఏళ్ళు ఉంటాయి. 30 ఏళ్ళ? అన్నయ్యకి పెళ్ళి అయిందా? ఇంకా లేదు, గీతకు పెళ్లి చేస్తే కానీ వాడు చేసుకుని అంటున్నాడు. ఈ రోజుల్లో కుర్రోళ్ళే అంతే. పెళ్లి సంబంధాలు వస్తున్నంతసేపు నాకు పెళ్ళొద్దు నాకు పెళ్ళొద్దు అంటూ ఇదే గొడవ. తీరా పెళ్లి చేసుకుందాం అనుకునేటప్పటికి వయసు అయిపోతే ముసలోళ్ళు అయిపోతారు. ఆ తర్వాత జస్ట్ చిలక్కొట్టుడు తప్ప అసలు పెళ్ళే కాదు. అసలు ఆ అబ్బాయి అన్న పేరేంటట? వాడి పేరా ఏదో యమధర్మరాజు అయి ఉంటుందిలే. వాడికేమో ఫారెన్ అంటే మోజు. నేను అమెరికా వెళ్ళి వస్తే కానీ గీత నుంచి పెళ్లి చేయమంటున్నాడు. ఏం చేయమంటావు? అంటే నువ్వు అమెరికా రిటర్న్ అయితేనంటే కానీ ఆ అబ్బాయి అమ్మాయి నీకు ఇవ్వనంటున్నాడు అంతే. బాబు, ఈ మంచినీళ్ళకి అంతసేపు అయిందయ్యా. వెళ్ళిపోయిన రేపు తెచ్చుకో. తీసుకోండి. ఏంటి గ్లాసులో చేతులు పెట్టి తీసుకొస్తాడంటే? చేతులు గ్లాసులు ఆడపడతాయండి, వేళ్ళే కదా పెట్టింది. బావా, ఏం తీసుకురమ్మంటారు చెప్పండి. తినడానికి ఏమున్నాయి? తినడానికి అంటే ఇడ్లీ, పూరి, వడ, దోశ, రవ్వ దోశ, మసాలా కాఫీ పట్టి. అంటే ఆయన ఏమడిగాడండి? తినడానికి వేడి వేడిగా ఏమున్నాయని అడిగా. నేను మొత్తం లిస్టు చెప్పా. మీరు సింపుల్ గా ఒక కాఫీతో తగ్గొట్టయితే బాగోదండి. తీసుకొస్తావా? వెళ్ళిపోవడం అన్నది కుదరదండి. కూర్చోగల వచ్చిన ఒక్క బేరం పోతే మా నాన్న తోలు శాతాన్ని నేనే తీసుకొని వస్తాను. తీసుకురా. ఎవడు బాబు ఒకటి తెంగిరోడ్లా ఉన్నాడు? ఆడు తెంగరోడు కాదురా, హోటల్ కొడుకు. ఆడు తెంగరోడు అన్నట్టు జాగ్రత్త. సరేలే. ఏంటి టీ తాడానికి ఎంతసేపు అండి అయ్యా? వేసేవాడు తెలుస్తుంది కష్టం, అందరూ చెప్పేవాళ్ళే. అబ్బా, ఏంటి ఇప్పుడు ఏలు పెట్టి తేలేదే? నేను మీలాగ అన్నింట్లో ఏలు పెట్టను. తాగండి, హ్యాపీగా కాఫీ తాగండి. ఏంటే తమరికి కంప్లీట్ పెళ్ళైందండి? లేదయ్యా. ఎందుకు? ఎందుకోలే, మీకేంటండి? అయ్యింది కానీ ఏ సంగతే అంటే దాంతో మనకి చాలా పెద్ద పని ఉందండి. మీరు కాఫీ తాగుతా హ్యాపీగా ఒకసారి నా అందమైన ముఖాన్ని చూసి ఎలా ఉందో చెప్పండి. వెర్రిగానలా ఉన్నావయ్యా. మీరు ఊరుకోండి, మీరు నేను ఒకటే కదా. అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను వెర్రిగానున్నానా? చచ్చా, మీకు అలా అర్థమైందా? ఇద్దరికి పెళ్లి కాలేదు కదా అంటున్నానండి. అలా పర్లేదు. ఏం లేదండి, పెద్దవాళ్ళగా కనబడుతున్నా నాకు కష్టం చెప్పుకుంటా. రోజు మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాకు పెళ్లి కావాలన్నా, నాన్న నాకు పెళ్లి కావాలన్నా అంటే నీకు ఎవడ పిల్లలు ఇస్తాడు రా అంటున్నాడు. ఏంటి నాకు పెళ్ళి అవదా? మా శాఖరికే పెళ్ళి అవుతుంటే నీకేంటే జబర్దస్తుంటేను. ఏంటి మీకు బాగానే ఉన్నానండి. మా నాన్న మాత్రం నువ్వు ఉత్త ఎర్రెదోర్రా, నీకెవ్వరు పిల్లనివ్వరు, అంచేత నీకు నేను పిల్లని ఎత్తకలేను అని తేల్చి చెప్పేశాడు. ఆయన ఎత్తకపోతే ఆయనకి కాదు కదా కష్టం, నాకు కదా కావాల్సింది పిల్ల. అందుకని సింపుల్గా వెళ్ళి నేనే ఎత్తుకేసుకున్నానండి పిల్లని. ఏంటి నువ్వు ఒక హీరో అన్నమాట? అరే ఎవరయ్యా పెళ్లి కూతురు? బాగా పెద్దరు, మీరు అలా ఎత్తి సిగ్గేశాను. అదే చూడకుండా మన మన మెయిన్ గేట్ ఉంది చూసారా, పక్కన దుర్గా నివాసం ఉంది కదా. దుర్గా నివాస? దుర్గా నివాసం మొదటి వాటాలోనండి. బావా, మొదటి వాటలో అంట.
అది మా ఇల్లేనయ్యా. మన ఇల్లేనండి, ప్రాబ్లమే లేదు. మా ఇంట్లో ఉన్నారయ్యా. లేకపోవడం ఏంటండి బాబు, అందాల బొమ్మ, ముద్దుల బొమ్మ, చూస్తేనే తట్టుకోలేదు. మా ఇంట్లో ఉన్నారయ్యా. నేను మా ఆవిడ తప్ప, మా ఆవిడ గారు నువ్వు. నేను మా మీ ఆవిడ గారిని, మీ ఆవిడ గారిని చూసా, అది మీ అంత పూర్తి టేస్ట్ కాదు. అదే మీ ఇంట్లోనే సింగావీరంగి చీర కట్టుకున్న చిన్నది దాని మదియ అందమంతా చీరలోనే ఉన్నది. ఎవరు సుబ్బులేనా? అదే మంచి ఫిగరు. అవును. ఏంటి సుబ్బులా నీ పెళ్లి కూతురు? అవునండి బాబు. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎంత ముద్దుగా ఉంటుందో, ఎంత బొద్దుగా ఉంటుందో, ఎంత బాగుంటుందో అసలు. నీతో ఉంటే జబ్బులు వస్తాయి, సుబ్బులు కాదు. సుబ్బులు చాలా అందంగా ఉంటుంది అనుకో, కానీ కానీ ఏంటండి బాబు, నేను ఆవిడ పోనా? ఏంటయ్యా తూగుతావు కానీ అది మళ్ళీ కానీ అని సాగదు ఇక్కడ. నాకు టెన్షన్ వచ్చేస్తుంది ఇక్కడ. కానీ అదిగో మళ్ళీ కానీ అంటే సభాలక్ష్మి, కానీకి ఏమి ఇంకో మీరు చెప్పండి. నాకు పెళ్ళి అయిపోయింది. నాతో ఒక్క పిల్లని ఇస్తే దాన్ని కూడా ఎవడో లేకపోయింది. ఇంకా నాకు జీవితంలో పిల్లలు పర్లేదులే, నీ లిస్ట్ లో ఇంకో పేరు కొట్టాయి. ఎందుకో లిస్ట్ మీకేస్తాను, మీరే కొట్టండి. ఉన్నదే ఒక పిల్ల అంటే లిస్ట్ అట, లిస్టు. ఏం తెమ్మంటారండి? గుక్కెడు విషయం. విషం గుక్కడు వేడి వేడి. ఏంటండి అలా అనేసారు? ఏం చెప్పంటారు పోతురాజు, ఏం చెప్పంటావు? ఏం చెప్పమంటారు అంటారు కానీ చెప్పాల్సింది మాత్రం చెప్పరు. అబ్బా ఏం జరిగిందండి? జగత్పురంతో జరిగిందండి. పురుష జాతికి అవమానం జరిగిందండి. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? నువ్వు ఉండవయ్యా, ఊరికే మధ్యలో వస్తావు. బాబు తీరిన తర్వాత చెప్పుకుందు కానీ అసలు వివరణగా నా భార్య శ్రీమతి అర్ధాంగి అంటే పిల్లం అంటే శుద్ధులు ఎవరికో పోయింది, నాకెవరు? అది కాదయ్యా, నాకు ఒక్కగానొక్క తెరలించొక్క మీద ఎంత పచ్చడి వేసిందో చూడయ్యా. అయ్యయ్యో, చూడండి సార్. 50 రూపాయలు చేస్తుందిరా. ఉండవయ్యా, అసలు వాళ్ళ పిల్లం గొడవపడి పచ్చడి వేసిందంటే నువ్వు పచ్చడి ఖరీదు చెప్తావేంటి? అవును బాబు, మీ భార్య గారు అంతగా 50 రూపాయలు విలువ చేసే పచ్చడి వేసిందంటే దీనికి కారణం ఏముంటుందబ్బా? కొంపదీసి మీరు చెప్పకుండా సినిమాకి ఎట్లా పిల్లలకి చెప్పకుండా సినిమాకి వెళ్తేనే ఈ పచ్చడి చేసేయడాలు జరుగుతాయి. అమ్మో నాకు పిల్లం వద్దు, అందుకేనా నీకు పెళ్లి చేయదలుచుకోలేదు. నేను చిన్న అవకాశం దొరికితే తప్పించుకోవాల్సి వస్తాను కదా. నేను జస్ట్ ఏదో సరదాకి ఏదో అన్నా కానీ నాకు పెళ్లి కావాలి. ఆగండి మీకు అలా గో, అది నీ కష్టం ఏంటో, నీ పెళ్ళం ఎందుకు నిన్ను కొట్టిందో చెప్తే అనుభవం ఉన్నవాడిని ఏదో పరిష్కార మార్గం చెప్తాను. ఇందులో ఎవరికి ఏమీ కలరు, నాకు అంతా నా కర్మ. బాబు ఎందుకు వచ్చింది సోది? నీకు ఇన్ని చెప్పుకోడు గాలు ఉండేవాడివి ఇలా హోటల్లో పడి ఆడడం దేనికి? చెప్పు, అడుగుబావా. నా శ్రీమతి నన్ను మీ శ్రీమతి మిమ్మల్ని పక్కింటోడిని ఏమందో చెప్పండి. డాక్టరేట్ చేయమంటాయా? అదే పిహెచ్డి చేయమంటుంది. పచ్చడి కాదయ్యా, పిహెచ్డి అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని. అవునా? అవును, మీ ఆవిడ డాక్టర్ ఎక్కడ ఏమంది? అమెరికాలోనా ఇక్కడే ఐఐటిలో. ఐటీఐ కాదు, ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అంత పెద్ద పేరుందంటే మీరు అక్కడే కదండి మాస్టర్ ఉద్యోగం చేసేది. అవును గురునాథ్ గారు. ఏమండి, నా పేరు గురునాథం గారు, విశ్వనాథం. అదేలేండి. అవునండి విశ్వనాథం గారు, మీరు ఐఐటిలోనే ఉద్యోగం చేస్తున్నారు కదా, మరి అక్కడ ఈ డాక్టరేట్ చేయడంలో అభ్యంతరం ఏముంది? ఏముంది సార్, ఎక్కడుంది సార్? నాకు టైం ఎక్కడుంది సార్? ఉదయం 7:30 లేవాలా? మా అమ్మాయి చిట్టి తల్లి, అమ్మా పద స్కూల్కి పద, రామ్మా స్కూల్లో దిగబెట్టాలా? మళ్ళీ 11ంటికి చిట్టి తల్లి రామ్మా, రాయి అమ్మ కూర్చో. అన్నం కలిపి
అది అరే 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 మంచినీళ్ళు పట్టండి అమ్మా మంచి నీళ్ళు మళ్ళీ చిట్టి తల్లిని స్కూల్కి దిగిపెట్టారా పదమ్మా పద 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 నేను మళ్ళీ వస్తానమ్మా ఒకసారి బ్యాంకుకు మళ్ళీ ఒకసారి ఆసుపత్రికి పోయినా సాయంకాలానికల్లా నా చుట్టూని అమ్మా వస్తున్నా తల్లి వస్తున్నానమ్మా ఇంట్లో దిగబెట్టాలా అయిపోయింది కదా అప్పుడేనా ఎక్కడైందయ్యా ఎక్కడైంది మళ్ళీ కూరగాయ సజ్జులు తీసుకుని రైతు బజారుకు పోవాలా కూరగాయలు కూరగాయలు తెచ్చి పెట్టాలా ఇంకెక్కడుందయ్యా నాకు డాక్టర్ వచ్చేసే టైము ఎక్కడుందయ్యా నాకు అవునండి చిట్టి తల్లిని దించాలి తర్వాత ముద్దలు కలిపి తినాలి తినిపించాలి తర్వాత సంచులు పట్టుకోండి మార్కెట్కి దించాలా ఇంకా పిహెచ్డి ఏం చేస్తారు పిల్లలకి ఏం చెప్తారండి మీరు చెప్పండి నాన్న పిహెచ్డి అంటే ఎన్నో క్లాస్ నాన్న ఏంటంటే 40 గురునాథ్ గారు విశ్వనాథం అండి విశ్వనాథం ఏదో సింగనాథాలండి గురునాథ్ గారు మీరు పిహెచ్డి ఎందుకు చేయలేకపోతున్నారంటారు అంతే కదా సార్ ఏం చేయండి సార్ కరెక్ట్ సార్ మీరు చెప్పింది కరెక్ట్ ఈ విషయం మీదే మా ఆమెతో పెద్ద గొడవ జరిగింది ఉదయం ఆమె కోపం వచ్చి నా చెత్త మీద ఎంత పచ్చడి వేసిందో చూడండి సార్ ఇంకా మీ పిల్లలు నయ్యయ్యా కొంతమంది పిల్లలు అయితే పచ్చడి వేసేటోళ్ళు అప్పుడు చచ్చి ఊరుకునేవాడు ఊరుకోరా అది బావా బావా ఈ గొడవలో పడి నా మద్రాసు మైల్ సంగతి మర్చిపోయాను మద్రాసు మీద ఇట్రా అదిగో అందుకే నాకు ఒళ్ళు మండది ఇక్కడిని పొద్దున్నే తీసుకొచ్చి లేపి టీలు కాఫీలు టిఫిన్లు ఇంత పెట్టుబడి పెట్టానా ఈ పెట్టుబడిదారుని మర్చిపోయాను వారి విషయం ఏంటండి ఏమి లేదు గురునాథ్ గారు విశ్వనాథం అంటే గౌరవ విశ్వనాథం అప్పటి నుంచి చంపేస్తున్నారండి నా పేరు ఏదే నాతోనండి మా వాడు పెళ్లి చేసుకోనని మహా 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 ఇదైపోతున్నాడు వీడి పెళ్లి 100 ఏళ్ళ పంట కాదు 100 ఏళ్ళ పంట ఓహో అంటే తమరు కూడా నాలాగే పెళ్ళంటే మంచి
ఏంటండి ఇది? అమ్మాయికి వాడిని పంపిస్తే వాడు ఏం చేసుకొస్తాడో ఏమిటో. మరి వెళ్ళలేకపోయావా నేను చూసుకుంటా అబ్బాయి సన్నాసి సన్యాసి, ఇప్పుడు మా వాడు అమెరికా వెళ్ళొస్తే గాని నీ చెల్లిని మా వాడికి పెళ్లికి ఉన్నవాట. అంటే ఇండియాలో ఏముంది నాన్ సెన్స్. నా చెల్లి మొగుడు అమెరికా వెళ్ళాడంటే తనతో పాటు వెళ్ళిపోయి నేను అక్కడ డిపెండెంట్ గా సెటిల్ అయిపోతాను. ఆహా, అంటే మనం స్వయం కృష్ణ వెళ్ళలేము అనమాట. ఎవడో కానీ లాగితేనో పీకితేనో తప్ప వెళ్ళగలను, కానీ కొంచెం ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉన్నాయి. నీకు ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉన్నాయా? మొన్ననే కదయా 30 లక్షలు బ్యాంకులో నీవు ఆటా కింద వేసావు. ఆ 30 లక్షలు నా చెల్లెలి పెళ్లి కోసమని దాచిపెట్టాను. ఈ రోజుల్లో ఎవరైనా కట్టడం లేకుండా పెళ్లి చేసుకుంటాడా? అంటే ఆ 30 లక్షలు ఆ గీత పెళ్లికన్నమాట. మరి అలాంటప్పుడు అమెరికా పంపించే మామగారిని చూసుకొని వాళ్ళ కూతుర్ని ఎంచక్క పెళ్లి చేసుకోవచ్చుగా. నేను అసలు పెళ్ళే చేసుకోను. చేసుకోనేంటి? నీకు అసలు పెళ్ళే అవ్వదు. వాడు చేయటం ఎరగొట్టిందా? ఇల్లు కొట్టిందా? ఇదేం కర్మరా బాబు, సుందరం బాబు, ఏమైంది? ఏమైందంటే మీకు ఒక జీవిత సత్యం చెప్తాను. మరి ఈ రోజుల్లో నాలాంటి మంచి మనుషులకు రోజులు లేవండి. ఏమైతే కానీ నన్ను ఈ రోజుకి నేను మంచి పని చేసిన ఆనందం సుందరం చెప్పను. అమ్మా ఏంటది? నేను మీరు అడుగుతారంటే మీ ఆవిడ గారు మీకు రాసినంత ప్రేమ లేక రాసిందా, ప్రేమ లేక రాసిందా? పొందలేక ఊరుకోవయ్యా, నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. నాకు ఏమీ అర్థం కావట్లేదు. అంతేనండి, కొంతమంది రాత ఎవరికి అర్థం కాదు. ప్రియమైన శ్రీవారికి మీకు కాదునండి, మీరేనండి. నన్ను క్షమించవలను. పొద్దుట మీ పట్ల జరిగిన అపచారానికి క్షమించవలను. పచ్చడి గురించి అయి ఉంటుంది. నేను ఎప్పుడూ మీరు డాక్టరేట్ చెయ్యాలి అని పట్టుబట్టడు. ఈ పక్క కూడా పచ్చడి వేయించుకుంటారంటే మొత్తం చదివేది ఎంట్రా. ఇంకో 10-15 సంవత్సరాలైనా పర్వాలేదు, అప్పుడైనా డాక్టరేట్ చెయ్యొచ్చు. ఇంట్లో ఆవిడ డాన్సింగ్లు, ఇక్కడ మీ డాన్సింగ్లు. ఆగండి, పూర్తి చదవనండి. మీరు ఈ విషయమై ఇంత కోపగించుకుంటారని ఆఖరికి మీ కోపం పట్టలేక పాపం అమాయకుడు, అందగాడు, తెలివైన వాడు, ఈ ఉత్తరం తెచ్చిన హోటల్ కుర్రాడు సుందరం చెయ్యి వెరగొట్టేస్తారని కలలో కూడా అనుకోలేదు. వెంటనే ఇంటికి వచ్చేయండి, పచ్చడి సిద్ధం. ఇట్లు మీ చరణ రాసి పీత కాదు సీత. ఏంటి ఏమంటుంది? ఏం అక్కర్లేదు, మీరు ఆ పచ్చడి ఏదో ఉంది కదా అది కాదు, అది చెయ్యక్కర్లేదు. అది కాదు, నీ చెయ్యి నేను గొప్పదానికి. ఇందాక మీరే కదా కొట్టింది. ఇక్కడ బెల్లం కొట్టి రాయలాగా ఆయన నీ చెయ్యి అంటే ఏం లేదండి, మీ పరిస్థితి అంతా దగ్గరుండి పరిశీలించిన వ్యక్తిగా దానికి పరిష్కారం కనుక్కోవాలి. చీటగారితో చిన్న అబద్ధం ఆడాను. ఏమని? ఏం లేదండి, మీ మీద కోపంతో మా వాటిలోకి వచ్చి అన్యం పుణ్యం తెలియని అమాయకుడు అందగాడైన నా చెయ్యి నీ చెయ్యి రీపోయిందయ్యా. సోబాట ఈ విషయం వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. పోలీసులుగా నన్ను పట్టించడానికి నా మతి పోతుంది. నాకు కాస్త అర్థం అవుతుందయ్యా. నీకునా? నాకు అర్థమైంది. అంటే నువ్వు సీత దగ్గరికి వెళ్ళి, సీత గారు మీరు మీ ఆయన డాక్టరేట్ చెయ్యమని పట్టనంటే పోలీస్ స్టేషన్ వెళ్ళరు, లేకపోతే మీ ఇష్టం అని ఉంటావు. అంతేనా? అంతేనండి, బెదిరింటుంది, కంగారు పడుతుంది. అంతేనా? అవును, అంతే కదండి. పాపం ఎంత కట్టుకున్నా కట్టుకున్నవాడు కదా ఉంటుంది మరి. అయితే వెంటనే ఏమైంది? ఏమవుతుందండి, అంతే చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను. ఏ విషయం గనక అబద్ధం తెలిస్తే ఏమవుతుంది?
కారాలు మిరియాలు నూనె కొత్త రెడీ చేస్తుంది. మళ్ళీ డాక్టరేట్ చేయమంటాం. అమ్మా అయ్యి బాబా డాక్టర్ సుందరం అబద్ధం ఆడితే మా బావ మీద ఎందుకు కారాలు మిరియాలు? వచ్చిన దగ్గర నుండి అర్థం కాకుండా ఉన్నాడండి. చెప్పు సరే. ఇంతవరకు జరిగిన నాటకం అదే కదా ఏంటే. ఇప్పుడు ఈ చెయ్యికి విరగొట్టడం, ఈ హాస్పిటల్, పోలీసులు ఇవన్నీ అబద్ధం అని తెలిస్తే ఎంత కోపం పడతారో మీకు తెలుసు కదా కదా. కానీ ఈ నాటకం మొత్తం ఆడించింది మీరేం తెలిస్తే మీ సీత గారికి ఎంత కోపం వస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. అప్పుడు మీ బతుకు కాసేపు ఆగు. సో ఈ గొడవ ఇక్కడితో వదిలినట్టే. అమ్మా రోజు నాకు చచ్చి చావలా ఉంది. మా అక్క బావ మధ్య నలగలేక. ఏమయ్యా నీ కాఫీ డబ్బులు ఎంత అయింది? కాఫీకే టిఫిన్ అయితే 300 అయ్యేది. తీసుకో. ఉన్నాడా? అంటే ఈ డాక్టరేట్ చేయాల్సిన అవసరం లేదంటే సమస్య తీరిపోయినట్టేనా? మరి మా వాడు పెళ్లి సంగతి మీ వాడు సంగతి ఏమిటి? ఏంటంటే ఇదిగో ఈ గీతని మా శాఖకి ఇచ్చి పెళ్లి చేసే విషయం వేరే తేల్చేదేముంది? ఇందాక చెప్పానుగా. అంటే అంతేనా? అంతే. ఏం బావా? నన్నే నిన్ను కాదు బావా. నన్నే నిన్ను కాదు ఇంకేమున్నాయా? ఆ పూతురజు అంటాడా? ఇంకోసారి అలా అన్నావంటే పళ్ళు రాళ్ళు కొడతాను. కొడతావా? ఏం బావా? అది బావా అల్లేడు ఇంకే బామ్మర్దినే బావా ఇంకే పెళ్లి చేసుకుంటావా? అనే ఇంకోసారను అనరా ఇంకోసారని ఏంటండి మీరు మీరు గొడవ పెట్టుకుని మమ్మల్ని జైలు పంపించేట్టున్నారు కదా మీరు? ఉండవయ్యా నీ గొడవ మధ్యలో. అరే వెళ్ళాడు బాగుండు అందరూ ఉండవయ్యా ఏంటా ఇందాక ఇచ్చింది సరిపోయా? ఇది మరీ బాగుందండి. ఏంటి తమ్ముడు గారిని పట్టుకొని అలా కొట్టేస్తుంటే చూస్తూ ఊరుకుంటారండి మీరు? తమ్ముడు ఎవరికి తోటలు కూడా తమ్ముడని అంటారు కదా. నువ్వు కూడా అదే కొత్త మక్కలు తీసేస్తాను. వచ్చిన దగ్గర నుండి ఆవేశంగా ఉన్నావు కానీ ఏ వేషం చేస్తున్నావు అర్థం కావట్లేదు నన్ను. అలా కాదు, నీకు బావ అవుతాడో అవకపోతాడో తర్వాత విషయం. కానీ సాటి మనిషి మీద అలా చేసేసుకోవడం ఏం బాగాలేదండి. ఎవయ్యా గురునాథం మీ బామ్మర్ది అటువంటాడేటయ్యా? సన్యాసి నువ్వు అలా కొట్టడం ఏం బాగాలేదు. మీరు అలా చెప్పడం కూడా ఏం బాగోదు. సీరియస్గా చెప్పండి సన్యాసి అలా కొట్టడం ఏం బాగాలేదు. ముద్దెట్టుకుంటారా? ముద్దు ముద్దు సిసి ఇద్దరు మగవాళ్ళు ముద్దెట్టుకోవడం అలా అంతేనయ్యా? ఏంటి ముద్దులు ఎట్టుకుంటారా? అది కదయ్యా. ఇదిగో ఇప్పుడు ఆ లక్క ఆయన కొట్టింది, ఇదిగో మళ్ళీ నిన్ను కొట్టింది. ఈయన కొట్టాడు. రేపు గీత గీతలేమి అనుకో. ఏమన్నా ఇంకే ముఖం పెట్టుకుని ఆ పిల్లని పెళ్లి చేసుకుంటారా? సిగ్గులేదు ఇన్ని దెబ్బలు తిన్నాక. ఇదిగో బావా 6 నూరు 6 గీతలే పెళ్లి చేసుకుంటా, ఇంకెవరిని చేసుకోను. ఇప్పుడు కూడా ఇప్పుడే కాదు ఎప్పుడు. అదే మా వాడు మాట్లాడారు. ఆ మాట మీద ఉండండి బాబు. చూసారండి మీ చెల్లంటే ఎప్పుడు కూడా ఎంత ప్రేమ. వీళ్ళతో మనకి ఎందుకు? పదబాబా ఇంటికి వెళ్దాం. గురునాథ్ గారు డాక్టర్ చేసేద్దామనే మరి. అయితే నేను కూడా వస్తానైతే. ఎందుకు? అదే జరిగిందంతా అబద్ధం, నేనే ఉత్తుని ఇలాగ అనిపిద్దాం. ఏం చెప్తావని? ఏం చెప్తామనా? ఈ అంతా నేను కాదమ్మా, ఆడించింది మొత్తం ఈయనే. నేను మొత్తం కాలు చేతులు ఎరగొట్టేసి ఆటలే పొయ్యిలో పెట్టి మొత్తం ఉడక పెట్టి ఒక పచ్చడి కొత్త నువ్వు మాట్లాడమేమిటయ్యా మధ్యలో? అడిగో చేతికి తెలితే ఏమవుతుందో తెలుసు కదా. మళ్ళీ ఈ పత్రి గారు డాక్టర్ చేయడం నేను చేయలేను, నా వల్ల కాదు. అయితే మరి ఒప్పుకొని వాళ్ళిద్దరికి తెలిసేయండి గీతకున్నాయి. చూసుకో చూడు చెప్తున్నా. నువ్వు కనుక మీ చెల్లి గీతనిచ్చి భాషాకరానికి పెళ్లి చేస్తానని ఒప్పుకుంటే సరే సరే, లేదంటే ఈ సుందరం ఈ సంగతి నీ తెలుసు కదా. మళ్ళీ వెళ్తా అక్కడ. ఇది బ్లాక్ మెయిలో మద్రాస్ మెయిలో నాకేం తెలీదు. మరి అయితే ఈ గురునాథం గారు డాక్టరేట్ చేయడం, విశ్వనాథం గారు డాక్టరేట్ చేయాల్సిందే. డాక్టరేట్ నా వల్ల కాదు, నేను చేయలేను. అయినా బాబు మీకేంటయ్యా? మీరు ఇదైతే ఎట్లా చెప్పు? మీ పట్టుదల ఏం బాగలేదు. కానీ అమెరికా ఎందుకయ్యా? చెప్పలు కడగడానిక? అయితే మన దగ్గర బోల్డ్ ఉన్నాయి. ఖాళీ ఉంది మా దగ్గర. బావా మధ్యలో నువ్వేంటా? అది కాదు బావా, నేను చెప్పేది విను. ఏంటండి బాధ? ఏంటి? నువ్వే పట్టుకుంటావా? నేను పట్టుకోలేనా? నేను చెప్పేది విను బావా. నాకు గట్పల్లికి మధ్య అడ్డంకి నువ్వు అమెరికా వెళ్ళడమేగా. అయితే సరే,
గీత పెళ్లి కోసం 30 లక్షలు దాసావుగా, దాంతో నువ్వు అమెరికా వెళ్ళు. నేను గీతను కట్నం లేకుండా చేసుకుంటాను. కట్నం లేకుండానే? అవును, కట్నం లేకుండానే. కట్నం లేకుండానే. అప్పుడు కూడా ఎలాంటి చెప్పు, బయలుదేరా. నేను ఒకసారి మాట్లాడి చెప్తాను. సన్యాసిని సన్యాసి ఒప్పుకోరా? ఒప్పుకో బావా, ఒప్పుకో. ఒప్పుకోరా? నిన్నే బావా. ఆ మొహమేట అలా పెట్టావు, కాస్త నవ్వచ్చుగా. నీకు 30 లక్షలు ఇచ్చాను, అమెరికా పంపిస్తున్నాను. ఇంకా మాకు పూ అనుకుని పెట్టుకున్నావు ఎందుకు? కాస్త నవ్వు. నవ్వడం కూడా రాదా నీకు? నవ్వయ్యా, నవ్వు.